సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఉదయబాబు మాస్టర్ కథలు ఛానల్కు మీ అందరికీ శుభ స్వాగతం. సీనియర్ కథా రచయిత కొత్తపల్లి ఉదయబాబు రచించిన మనసు చేసిన న్యాయం 15వ భాగం మీకోసం. 16 రోజుల పండుగ అయ్యాక మంచి రోజు చూసి అమ్మ నాన్న నన్ను కాపురానికి పంపారు. అత్తయ్య గారింట్లో అందరూ నన్ను అభిమానంగా చూడటం, ఆత్మీయంగా మాట్లాడడం నాకెంతో ఆనందాన్ని కలగజేసింది. పట్నం చదువులు చదివిన అత్తవారింట్లో కొత్త కోడలు ఎలా నడుచుకుంటే మంచి పేరు తెచ్చుకోవచ్చో అంతా బామ్మ చెప్పినట్టు ఆచరించడం నేర్చుకున్నాను. 3 నెలలు శ్రీవారి ప్రేమానురాగాలతో తడిసి ముద్దయిపోయాను. ఆయనకు కొంచెం కోపం ఎక్కువ గాని నా దగ్గర ఉన్నంతసేపు మాత్రం ప్రశాంతతతో ఉండేవారు. ఒక అనురాగ దాంపత్యంగా ఒక జంట మనాలంటే ఆ గీతనే ఆధారంగా చేసుకుని ఎవరి నియంత్రణలో వారు ఉంటూనే అప్పుడప్పుడు కొద్దిగా అటుగాని ఇటుగాని అయినా మళ్ళీ గీత మీదకే వచ్చేస్తూ నమ్మకపు నావ మీద జీవితం కొనసాగించడమే అని అనుభవంలోకి వచ్చింది నాకు. 3 నెలల సంసార నావ ప్రశాంతంగా సాగిపోతుంటే ఒక అల ఎదురొచ్చి తాకినట్టుగా అమ్మ మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చింది. ఆయన నాకు కొన్న చీరలను సంతోషంతో చూపించాను. అమ్మ చీర బ్యాగులో పెట్టుకుని కొత్త చెప్పులు వేసుకుని వెళ్ళిపోయింది. మళ్ళీ 15 రోజుల తర్వాత అమ్మ వచ్చింది. ఈసారి తమ్ముడిని చెల్లెళ్ళని వెంటబెట్టుకొచ్చింది. ఆయన నా కోసం ముచ్చటపడి కొన్న ఆ చీర కట్టుకుని మరీ వచ్చింది. వస్తూనే నన్ను కన్యాదానం చేసిన గొలుసు తానే తీసుకుని తన మడలో పెట్టుకుంటూ చెల్లెళ్ళకి అదే మోడల్ గొలుసులు చేయిస్తానని మళ్ళీ వచ్చినప్పుడు ఇచ్చేస్తానని చెప్పింది. నేను కాదన్నా వాదించినా ఎంత పెద్ద గొడవ చేస్తుందో తెలుసు. ఆ సందిగ్ధంలో ఆగిపోయాను. చీర తీసుకెళ్లినందుకు తప్పు పట్టారు ఆయన. ఆయనకి చాలా కోపం వచ్చింది. ఆ చీర నా భార్యను సినిమా తీసుకెళ్లడం కోసం కొన్నాను. ఇప్పుడు మీరు కట్టుకున్నారు కదా, మీరు వస్తారా నాతో సినిమాకి అని ఆయన అడిగారు. అమ్మ నా పాత చీర కట్టుకుని తన పాత చెప్పులు వేసుకుని కనీసం అన్నం కూడా తినకుండా తమ్ముడిని చెల్లెళ్ళని తీసుకుని వెళ్ళిపోయింది. ఏదో జరగబోతోంది. అమ్మ మనస్తత్వం తెలిసి నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు మొదలయ్యాయి. నేను గర్భవతిని అన్న భగవద్గీత ప్రబోధం లాంటి శుభవార్త స్త్రీ జీవితంలో మరొకటి ఉండదేమో. ఆ ఆనందంలో ఉండగా ఈసారి అమ్మ డాడీ తాతయ్య పెదనాన్నలతో వచ్చింది. తాతయ్య అమ్మ తరపున మాట్లాడుతూనే ఏవో 4 రాజీ మాటలు చెప్పారు. అమ్మ పెద్దగా మాట్లాడలేదు. నాన్నగారు ఇక్కడే నాకు సీమంతం జరిపించి నన్ను పురిటికి తీసుకువెళ్లేందుకు ముహూర్తం పెట్టించుకువచ్చారు. సీమంతం ఘనంగా జరిగింది. ఒక ప్రశాంతమైన వాతావరణంలో నుంచి ఒక నియంతృత్వ వాతావరణంలోకి వెళ్తున్నాను అన్న భయం, ముఖ్యంగా ఏదో శక్తి నన్ను నా కుటుంబం నుంచి బలవంతంగా లాక్కుపోతున్నట్టుగా అనిపించింది. ఇంటికి వచ్చాక అమ్మ ముందు నన్ను డాక్టర్కి చూపించింది. నన్ను బయట కూర్చోబెట్టి ఆమెతో నా గురించి చాలా చర్చించింది. డాక్టర్ ట్రీట్మెంట్తో పాటు అమ్మ ట్రీట్మెంట్ కూడా నాకు మొదలైంది. ఆ రోజు మధ్యాహ్నం అలసటగా ఉండి పడుకున్నాను. నేను నిద్రపోయాను అనుకుని అమ్మ ఇంట్లోనే మాతో ఎప్పుడు ఉండే పనివాళ్లతో మాట్లాడుతోంది. అమ్మ అడిగిన దానికి వాళ్ళు వినయంగా సమాధానం చెబుతున్నారు. మీరేం అనుమానపడకండి మేడం, ఆ ఊళ్ళో రైల్వేలో పనిచేసే జట్టు కూలీ వాళ్ళు మనకు బోల్డంతమంది స్నేహితులున్నారు. మీరు వివరాలు డబ్బు ఇవ్వండి చాలు, పని పూర్తి చేయించే బాధ్యత నాది, ప్రాణం పోకుండా దెబ్బలు కొట్టించే పూచి మాది అంటున్నారు. అమ్మ లోపలికి వచ్చి నన్ను ఒకసారి కలిపి చూసి బీరువా తెరిచి కొంత డబ్బు గట్ట తీసుకెళ్లి వాళ్ళకిచ్చింది. ఎవడికో మూడింది అనుకున్నాను. అమ్మకి ఈ మధ్య లేడీస్ క్లబ్లో ఒక వర్ధమాన రచయిత పరిచయం అయ్యారట. ఆవిడ నన్ను చూడడానికి వచ్చినప్పుడు అమ్మ ఆమెతో అంది, నేను మీకు ఒక సన్నివేశం చెబుతాను, ఆ సన్నివేశానికి తగ్గట్టు మీరు ఒక ఉత్తరం రాయగలరా మేడం అని అడిగింది. అంగీకరించారు ఆవిడ. అమ్మ ఆ సన్నివేశం చెప్పింది. ఒక పంజాబీ అబ్బాయి తమ క్వార్టర్లో ఉండే ఆంధ్ర అమ్మాయిని ప్రేమిస్తాడు. అది ఆ అమ్మాయి తల్లికి నచ్చదు. అప్పుడు తన కూతురికి రాసిన ఉత్తరాల ఆధారంగా ఆ కుర్రాడి మీద పోలీస్ కేసు పెట్టి అరెస్ట్ చేస్తుంది వాళ్ళమ్మ. అప్పుడు ఆ పిల్లాడి తండ్రి డబ్బు పలుకుబడితో తన కొడుకుపై ఉన్న కేసును మాఫీ చేసి సింగపూర్ పంపించేస్తాడు. అతను ప్రేమించిన ఈ అమ్మాయిని ఆమె తల్లి దగ్గర బంధువుల కుర్రాడికి ఇచ్చి పెళ్లి చేసేస్తుంది. అప్పుడు ఆ కుర్రాడు కక్షతో సింగపూర్ నుంచి ఆ అమ్మాయి భర్తకు ఉత్తరం రాస్తాడు. అలాంటి ఉత్తరాన్ని ఒకదాన్ని మీరు రాసి సాయంత్రం లోపుగా నాకు ఇవ్వండి అంది అమ్మ. ఆవిడ కంగారు పడిపోయింది. సాయంత్రంలోగా అంటున్నారు, నాకేం ప్రమాదం రాదు కదా అడిగింది ఆవిడ. భార్యవారు మేడం, మీరు నాకు ఉపకారం చేస్తే నేను మీకు అపకారం చేస్తానా మేడం? ఇది కేవలం మీ సామర్థ్యానికి పరీక్ష. ఇందులో మీరు నెగ్గితే మీకు మన క్లబ్లో సన్మానం చేయిస్తాను అంది. అమ్మ చెప్పినట్టుగానే ఆవిడ ఆ సాయంత్రానికి ఉత్తరం తయారు చేసి పట్టుకొచ్చి అమ్మకి చదివి వినిపించడం చూశాను. ఆమె వెళ్ళాక అమ్మ దాన్ని పోస్ట్ చేయించింది. డెలివరీ తేదీ దగ్గర పడుతోంది. అమ్మ డాక్టర్ గారు కొన్ని కాగితాలు సంతకం పెట్టించమన్నారని చెప్పి తనే దగ్గరుండి ఇంటూ గుర్తు ఉన్న చోట నా చేత సంతకాలు పెట్టించింది. మర్నాడు ఇంట్లో
ఉండే రైల్వే పనివాడితో మొన్న మీ వాళ్ళ చేత చక్కగా పని చేయించావు, దాని ఫలితం కనబడినట్టు తెలిసింది. ఇది అమ్మాయి గారు వాళ్ళ ఆయనకి రాసిన ఉత్తరం, జాగ్రత్తగా పట్టుకెళ్ళి పోస్ట్ చేయి, చేరాలి సుమా, అర్థమైందా అని కవర్ ఇచ్చింది అతనికి. నేను నవ్వుకున్నాను. ఆయనకి నేను ఎప్పుడు ఉత్తరం రాశానా అని. డెలివరీ అయి పాప పుట్టింది. పాపను చూశాను. అచ్చు ఆయన ప్రతిరూపమే. అరవిరిసిన కలువల, నా చేతుల్లో పుత్తడి బొమ్మల. మళ్ళీ 2 రోజుల వరకు పాప నాకు కనపడలేదు. నాకు వక్షోజాలలో ఏదో భరించలేని నొప్పి. అమ్మ ఏవేవో మందులు మింగించింది. వాటిలో నల్లటి ఉండలాంటి మందు కూడా ఉండేది. రాను రాను ఎప్పుడూ ఎక్కువగా నిద్రపోవాలనిపించేది. మెలకుగా ఉన్నా మత్తుగా ఉండేది. ఇంట్లో జరుగుతున్నవన్నీ కూడా నేను చూస్తున్నాను, కానీ దేనికి స్పందించడానికి శక్తి లేనట్టుగా నీరసంగా కూర్చుండిపోయేదాన్ని. నేను మెలకుగా ఉన్నప్పుడల్లా అమ్మ నాకు ఒకే విషయం రామనాభంలా చెబుతూ ఉండేది. అమ్మా విజయ, నువ్వు ఎక్కడికి వెళ్ళినా తిరిగి మన ఇంటికే వచ్చేయాల్సుమా. మీ అత్తవారింటికి వెళ్ళినప్పుడు ఎవరు ఏమి అడిగినా నీకేం తెలియనట్టు కూర్చోవడం లేదా నిద్రపోవడం, అంతే తప్ప మరో మాట మాట్లాడకూడదు, లేకపోతే నువ్వు కోలుకోవట అని చెప్పేది. అది మాత్రం నా మనసులో బాగా ముద్రపడిందనుకుంటా. 3 నెలలు గడిచాక నన్ను అమ్మ, పిన్ని అత్తవారింట్లో సారితో దిగబెట్టారు. ఉదయమే లేచి చూస్తే నా పక్కన అమ్మ లేదు. అమ్మ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఎక్కడికి వెళ్ళినా మన ఇంటికి క్షేమంగా వచ్చేయమ్మా అని. నేను రైలు ఎక్కి ఇంటికి వచ్చేసాను. తర్వాత ఏ రోజో మరి అమ్మ, పిన్ని నన్ను తీసుకుని మళ్ళీ మా వారింటికి వచ్చారు. వాళ్ళు ఏదో అరుచుకున్నారు. అమ్మ వాళ్ళు నన్ను మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిపోయారు. తర్వాత ఒక రోజు రాత్రి నాన్నగారు, అమ్మ, పిల్లలు అంతా టీవీ చూస్తున్నారు. పాప ఏడుపు విని నేను హాల్లోకి వచ్చాను. నాన్నగారు ఒళ్ళో పాప ఉంది. అమ్మని నాన్నగారు చాలా గట్టిగా కోపడుతున్నారు. నేను పాపతో ఆడుకోవాలని పాపని నా గదిలోకి తెచ్చేసుకున్నాను. మళ్ళీ ఒకరోజు నాన్నగారు అమ్మ లేకుండా నన్ను, పాపను మాత్రమే వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు. ఆయన అదే మా వారు అవేవో ఉత్తరాలు నన్ను చదవమని ఇచ్చారు. అమ్మ ఆవిడెవరో రచయిత్రిగారితో రాయించిన ఉత్తరం లాంటిది చదివాను. ఇంకో ఉత్తరం ఆయనకు నేను రాశానట. నాకు గుర్తులేదు, కానీ కింద నా సంతకంలాగానే ఉంది. నన్ను నాన్నగారు ఆ ఉత్తరం ఎప్పుడు రాసావమ్మా అని అడిగారు. నాకు తెలియదు డాడీ, నేను రాయలేదు అన్నాను. నాన్నగారు నాకు ఏవేవో మంచి మాటలు చెప్పి అన్నం తిని వెళ్ళిపోయారు. పొద్దున లేచి చూస్తే మళ్ళీ నాకు అమ్మ కనపడలేదు. మళ్ళీ అమ్మ మాటలు గుర్తొచ్చి రైలుకి ఇంటికి వచ్చేసాను. నేను వచ్చేసరికి నాన్నగారు డ్యూటీకి వెళ్ళిపోయారు. వచ్చాక మళ్ళీ అమ్మ, నాన్న దెబ్బరాట భలేగా ఉండేది నాకు. ఇంకా అమ్మ నన్ను మళ్ళీ మా వారింటికి తీసుకెళ్ళలేదు. నాతో ఆడుకోవడానికి ఇంట్లో పాప కూడా లేదు. చాలా రోజుల తర్వాత ఒకరోజు నాన్నగారిని తెల్లని యూనిఫారం వేసుకున్న 4 మగవాళ్ళు అంబులెన్స్లో తీసుకొచ్చారు. ఆయన కాలికి కట్టు ఉంది. నాన్నగారు సెలవు పెట్టారట. ఇంట్లోనే ఉన్నారు. తనకి తగ్గాక మా వారింటికి తీసుకువెళ్తాను అన్నారు. ఇంట్లో ఏమీ తోచడం లేదట. సరదాగా ఆఫీస్కి వెళ్ళి అంకుల్స్తో కబుర్లు అవి చెప్పి వచ్చేవారు. ఈరోజు వాడెవడో సినిమాలో రౌడీలా ఉన్నాడు. పెద్ద సూట్ కేసుతో వచ్చాడు. అమ్మ నాన్నగారు ఇంట్లో లేరు అని చెప్పింది. అతను అమ్మతో చాలాసేపే మాట్లాడాడు. ఆ పెట్టెలో డబ్బు తీసి చూపించాడు. 2 లక్షలు ఉందట. అది తీసుకుని నాన్నగారి చేత ఎలాగైనా తమ వైపే మాట్లాడేలా ఒప్పించమని చెప్పి మరీ వెళ్ళిపోయాడు. నాన్నగారి కోసం అమ్మ ఎదురు చూస్తూనే ఉంది. ఎప్పుడు వస్తారా, ఎప్పుడు చెబుదామా అని. ఇల్లంతా అటు ఇటు తిరుగుతూనే ఉంది, కాలుగాలిని పిల్లిలాగా. కానీ ఇంట్లో పనిచేసే కేశవులు సాయంత్రం వచ్చి, మీ ఆవిడకి డబ్బిచ్చాం కదా, ఇంకా మా వైపు మాట్లాడవా అని వాళ్ళెవరో నాన్నగారిని కత్తులతో పొడిచి చంపేశారట. అప్పుడే తమ్ముడు, చెల్లెళ్ళు కాలేజీ నుంచి వచ్చారు. అందరం వెక్కి ఏడ్చేశాం. చివరికి పోలీసులు మాకు నాన్నగారి ముఖం ఒక్కటి చూపించారు. అంతే, డాడీ మళ్ళీ కనపడలేదు. తర్వాత కొన్ని పేజీలు ఖాళీగా ఉన్నాయి. అప్పటి వరకు చదివిన నాకు నా గుండెలు కొట్టుకుంటున్న శబ్దం స్పష్టంగా తెలుస్తోంది. పుస్తకం మూసి 2 నిమిషాలు అలాగే ఉండిపోయాను. అక్షరాలు మసగ్గా కనిపిస్తున్నాయేమిటి అని కళ్ళు తుడుచుకుంటే చేతుల నిండా తడి. ఈ కథకి అంతటికీ కారణం ఒక ఆడదాని వింత ప్రవర్తన. తన చెల్లెలి ముక్కు చెవులు కోసి పరాపయించిన అవమానం. తనదిగా భావించిన రావణాసురుడు సీతామాతను దొంగిలించుకుపోయి లంక నాశనానికి కారణమైన రామాయణాన్ని చదివాను. ద్రౌపది నవ్వును కురు సార్వభౌముడు అవమానంగా భావించి మహాభారత యుద్ధానికి నాంది పలికాడు అని చదివాను. కానీ తన అల్లుడు తనను ప్రశ్నించడం ద్వారా అవమానపరిచాడని భావించి
కన్న కూతురి కాపురం కూడా సర్వనాశనం చేసే తల్లులుంటారా? ఉన్నారనే సమాధానం వస్తోంది ఈ కథ ద్వారా. అనుకున్న కొద్దీ నాకు కన్నీళ్ళు ఆగలేదు. తన మూర్ఖత్వపు పైశాచిక పంతానికి తన కూతుర్నే కాకుండా శుభం ఎరుగని తన మనవరాలకి తల్లిదండ్రుల ప్రేమ కూడా లేకుండా చేసిన రాక్షసి అత్తయ్య గారు అనుకుంటూ ఉంటే నా రక్తం మరిగిపోసాగింది. అన్నయ్యను ఏమీ చేయలేక ఏ పాపం ఎరుగని వదినకు కన్న కూతుర్ని దూరం చేసి పాలు తాగే పసిగుడ్డును తల్లి ప్రేమకు దూరం చేసి ఆవిడ ఏం సాధించింది? అజాత శత్రువు లాంటి భర్తను పోగొట్టుకుంది. 5వ తనాన్ని పోగొట్టుకోవడం కన్నా దౌర్భాగ్యం ఒక స్త్రీకి ఏముంటుంది? ఆ తర్వాత వదిన ఇంకా ఏం రాసుకుందో నాకు ఉత్సుకత ఆగలేదు. నా స్థానంలోంచి లేచి రూములో ఉన్న ఒక ఫైబర్ కుర్చీ తీసుకుని కారిడార్లో ఫ్యాన్ వేసుకుని లైట్ కింద ఖాళీ పేజీల తర్వాత నుంచి చదవడం కొనసాగించాను. సశేషం. ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత కొత్తపల్లి ఉదయబాబు రచించిన మనసు చేసిన న్యాయం 15వ భాగం విన్నారు. ఈ భాగంపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ తర్వాయి భాగంలో 16వ భాగంతో కలుద్దాం. అంతవరకు నమస్కారాలు. శుభమస్తు. స్వస్తి.